నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. సో ఇస్రో జైత్రయాత్రను మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరం ఏ విధంగా మనం జైత్రయాత్రలు సాగించామో ఈ సంవత్సరం కూడా జనవరి 1న మనం అంతరిక్ష వినువీధుల్లో ఇస్రో చేసిన ఘనతను ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకున్నాయి. ఇదే నేపథ్యంలో అమెరికా ల్యాండర్ను ప్రయోగించింది. ఆ ల్యాండర్ ప్రయోగం అనేది విఫలమవడంతో ఇప్పుడు అమెరికా చూపు మన ఇస్రో వైపు మళ్ళింది. సో ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో అమెరికా కూడా మన్ను వికరించిన సందర్భాలు ఉన్నాయి. ఆనాడు ఇస్రో ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ముందుకు సాగుతున్న టైంలో మన రోదసీ నౌకలను అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వాటిని ఎడ్ల బండి మీద, సైకిల్ మీద తీసుకొచ్చిన దాఖనాలను అప్పటి అమెరికా శాస్త్రవేత్తలు ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఈరోజు భారతీయులుగా మనందరం కూడా గర్వించాలి. అలాంటి అమెరికా ఇప్పుడు మన ప్రయోగాలను చూసి మన శాస్త్రవేత్తలను సలహాలు, సూచనలు అడిగే స్థాయికి ఎదిగినందుకు మనందరం కూడా గర్వపడాలి. ఆ శాస్త్రవేత్తలందరికీ కూడా మనందరి తరపున ఒక బిగ్ సెల్యూట్. అయితే అసలు ఏం జరిగింది, అమెరికా ల్యాండర్ ప్రయోగం ఎందుకు విఫలమైందనేది మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా నుంచి 50 ఏళ్ల తర్వాత చందమామపైకి ల్యాండర్ను పంపాలని నాసా ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా చేసిన ప్రయోగం విఫలమైంది. పెరిగ్రిన్ అనే వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకుంటున్నట్లు దాన్ని అభివృద్ధి చేసిన ప్రైవేట్ కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ మంగళవారం ప్రకటించింది. ఈ మిషన్ లక్ష్యాలను ప్రస్తుతం పునఃసమీక్షించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. ఇక లీకేజీ సమస్య కారణంగానే ఈ ప్రయోగాన్ని వాయిదా వేసుకునే విషయము తెలుస్తుంది. వ్యోమనౌక కీలక ఇంధనాన్ని కోల్పోయిందని ఆ సంస్థ తెలిపింది. సోమవారం వుల్కన్ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేఫ్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి పెర్రిగాన్ను నింగిలోకి ప్రయోగించిన విషయం మనందరికీ తెలిసిందే. 7 గంటల తర్వాత ఈ వ్యోమనౌకలో ఇబ్బందులు తలెత్తాయి. ల్యాండర్కు సంబంధించిన సౌర పలకం సూర్యుడికి అభిముఖంగా లేదని ఇంజనీర్లు గుర్తించారట. ఇంధనాన్ని కోల్పోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల పెరిగ్రిన్ బ్యాటరీల ఛార్జింగ్ కోసం కావాల్సిన విద్యుతుత్పత్తి జరగడం లేదని చెప్పారు. బ్యాటరీల సమస్యను ఎట్టకేలకు శాస్త్రవేత్తలు పరిష్కరించారు. కానీ ఇంధనాన్ని కోల్పోవడం వల్ల తలెత్తిన అసలు సమస్యను సరిచేయలేకపోయారని తెలుస్తోంది. పెరిగ్రిన్ దిశను సమయానుకూలంగా మార్చే యాటిట్యూడ్ కంట్రోల్ సిస్టంలోని థ్రస్టర్లు ఇంధన లీక్ కారణంగా నిర్దేశిత క్రమంలో పనిచేయడం లేదని ఆస్ట్రోబోటిక్ ప్రకటించింది. అవి గరిష్టంగా మరో 40 గంటలు పనిచేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆ తర్వాత సూర్యుడికి అభిముఖంగా వ్యోమనౌక దిశను మార్చడం కుదరదని, ఫలితంగా విద్యుతుత్పత్తి నిలిచిపోతుందని వివరించింది. ఆలోపే పెరిగ్రిన్ను చంద్రుడికి వీలైనంత దగ్గరగా తీసుకెళ్లడమే తమ ప్రస్తుత లక్ష్యమని వెల్లడించింది. అంటే చంద్రుడిపైకి చేరుకోవాలన్న లక్ష్యం దాదాపు విఫలమైనట్లే కనిపిస్తుంది. ల్యాండర్ ప్రయోగం విఫలమైన నేపథ్యంలో చంద్రయాత్ర చేపట్టాలనుకున్న వ్యోమగాములు మరికొన్నాళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సో నాసా కొంతకాలం పాటు ఈ ప్రయోగాలను వాయిదా వేయనున్నట్టు తెలుస్తుంది. 4 వ్యోమగాములను నాసా ఈ ఏడాది ఆఖరులో చంద్రుడి కక్షలోకి పంపాలని తొలుత భావించింది. ఈ ప్రయోగం విఫలమైన నేపథ్యంలో అది మరింత ఆలస్యం కానున్నట్టు సమాచారం. సో దీంతోనే నాసా శాస్త్రవేత్తలు ఇస్రో శాస్త్రవేత్తల వైపు చూస్తున్నారు. వీరి సహాయ సహకారాలు తీసుకునేందుకు చర్చలు కూడా సాగిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఒకప్పుడు మనని ఏదో నవ్వారని చెప్పి ఈరోజు భారత్ సహాయం చేయకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా వారికి సహాయ సహకారాలు అందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పుడూ ముందుంటారు. సో అంటే గగనతలంలో భారత కీర్తి పతాకం అనేది రెపరెపలాడుతుంది. ఎన్నో ప్రయోగాలను చేపడుతూ ఉన్నాం. ఇటీవల ఆదిత్య L1 సక్సెస్ అయింది. గత సంవత్సరం చంద్రయాన్ 3ని సక్సెస్గా ప్రయోగించారు మన శాస్త్రవేత్తలు. అదేవిధంగా మనం ఒకసారి చూసుకుంటే ఈ వీడియో మొత్తం మనం పరిశీలిస్తే ఇంధనం లీక్ కావడం వల్ల ఆ ప్రయోగం అనేది విఫలమైంది. కానీ భారత శాస్త్రవేత్తలు తమ అద్భుతమైన టెక్నాలజీ, తెలివితేటలతో తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయోగించే రాకెట్లను ఎప్పటి నుంచో రూపొందిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారత్ టెక్నాలజీ పరంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అగ్రరాజ్యం అని చెబుతున్న అమెరికాను తలదన్నే ప్రయోగాలు మన దేశంలో జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో అంతరిక్ష వినివీధిలో భారత కీర్తి పతాకం అనేది ఇంకా మరింతగా రెపరెపలాడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో ఏ ప్రయోగం చేయాలన్నా ఏ దేశ శాస్త్రవేత్త అయినా భారత్ వైపు చూడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొనటం మనందరికీ ఆనందదాయకం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.